మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ చౌటుప్పల్ ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే భాగంగా ఏదైతే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు, ఎవరైతే నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి ఏదైతే కుర్చీనెక్కి సీఎం పదవిని అనుభవిస్తుండో అదే నిరుద్యోగులని ఇవాళ బండకేసి కొట్టడం అవుతున్నారు. ఇవాళ డిఎస్సి విషయంలో ఏదైతే ఆయన ఆ రోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో లైబ్రరీ ముంగడ అందరినీ పిలిచి మీ డిఎస్సి 25,000కు మించి నోటిఫికేషన్ ఇస్తా అని, గ్రూప్ 2 గ్రూప్ 3 పదవులలో కొన్ని పోస్టులు అంటే వాటిలో ఉన్న పదవుల కంటే ఎక్కువ పదవులు పెంచి పెడతానని, ఇప్పుడు ప్రిలిమినరీ పాస్ అయిన నిరుద్యోగులకి 1:100 రేషియో చేస్తానని ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో తెలియజేసిరో ఆ మాటలను మర్చిపోయి ఈరోజు మళ్ళీ దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి కాలం గడుపుతున్నారు. అదే విషయమై మేము గత 5 రోజుల నుంచి యువమోర్చా చాలా సీరియస్గా పోరాటం చేస్తున్నది. ఆ పోరాటంలో భాగంగా టీఎస్పీఎస్సీ ముట్టడి చేయడం జరిగింది. ఆ టీఎస్పీఎస్సీ ముట్టడి సమయంలో చాలా మంది యువమోర్చా నాయకులని పోలీసు వాళ్ళు అడ్డగోలుగా లాఠీచార్జ్ చేసి గాయపరచడం జరిగినది. అదే మహేందర్ గారిని ప్రతిరోజు మా రాష్ట్ర అధ్యక్షుడైన మహేందర్ సేవల్ల గారిని రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి గాంధీ హాస్పిటల్లో చావుతో పోరాడుతున్నాడు, అమర్ నిరాహార దీక్షకు దిగి. ఆయనని కూడా పలకరించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిమగ్నమై ఉన్నది. ఏ రోజైతే వెంకట్ బల్మోర్ అనే వ్యక్తి నిరుద్యోగులకు ఆయనకు 2,000 ఓట్లు పడ్డాయి, మీ అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా కూడా నాయకునికి పనికిరాడు. అసంటోడు రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చి నిరుద్యోగులను చూపించి ఇవాళ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. మరి ఈ రోజు ఆయన దొంగచాటుగా మోతీలాల్ అనే ఎవరైతే నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తున్న ఆయన నిరాహార దీక్ష విరమింపజేయమని బెదిరియడానికి వచ్చి దొరికి మేము అడ్డగిస్తే పారిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దరిద్రం ఎంత మేరకు పడిపోయింది అంటే నిరుద్యోగులను బేస్ చేసుకొని ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ అదే నిరుద్యోగులకి మా సమస్యలు ఇవి అంటే ముఖం చాటేస్తున్న పరిస్థితి. రాను రోజులలో యువమోర్చా అతిపెద్ద కార్యాచరణ నిర్వహించబోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటూ కూడా ముట్టడించబోతున్నాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి మేము చేసే డిమాండ్ నెరవేర్చేదాకా భారతీయ జనతా యువమోర్చా పోరాటం నుంచి వెనక తగ్గే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.